ఇంక ఇప్పుడైతే ఇది నైట్ టైం అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది టైం పని మనకి 7:30 అవుతుంది. ఇంకా డిన్నర్ టైం అనమాట. ఫైర్ క్యాంప్ అయితే అరేంజ్ చేసిరు. ఆ ఫైర్ క్యాంప్ చుట్టూ మరి డాన్సులు చేపిస్తారో ఏం చేపిస్తారో తెలియదు కానీ తీసుకుపోతున్నారు. అక్కడే డిన్నర్ అనమాట. డిన్నర్ ప్లాన్ కూడా అక్కడే చేసిరు. చూపిస్తారండి మీకు మంచిగా ఉంది. ఇదిగోండి మేము ఉండే రిసార్ట్ నైట్ టైంలో చూడండి ఎంత బాగుందో. మేమున్న రిసార్ట్ అయితే ఇది ఎంత బాగుందో చూడండి. నైట్ టైం 7:30 అవుతుంది కానీ చాలా చాలా కూల్గా ఉంది. మేము తీసుకునే రిసార్ట్ అయితే ఇది బాగుంది కదా. మొత్తం రిసార్ట్ మొత్తం అరేంజ్మెంట్స్ చేసారు మంచిగా. డిస్కో లైట్స్ తోటి అయితే సూపర్. మా వాళ్ళు జేబుల చేతులు పెట్టుకొని వస్తున్నారు. ఇక్కడ పదండి రండి రండి మేమున్న రిసార్ట్ పదండి. పెట్రోల్ అయిపోయిందట్టమ్మా మా మరిదికి. ఇప్పుడు ఇక పోస్తాం పెట్రోల్. మంటే వస్తున్నాడు అట్లా వస్తున్నాడు కానీ కానీ మా వాళ్ళు ఏ రోజంతా ఆగండి మా వాళ్ళు అయితే సూపర్ సూపర్ సూపర్. ఇక పోండి పోండి పోనీయండి పోనీయండి. రైట్ గట్టిగా పట్టుకున్నానా బంటి పట్టుకో బంటి పట్టుకో పడతావు పట్టుకో. బంటి వన్ సైడ్ ఏండు బంటి పట్టుకున్నాడు. ఓకే మా వాళ్ళు ఆడుతున్నారు చూడు ఈ సైడ్లో కూడా. ఇంకా ఇంకా పెట్రోల్ అయిపోయిందంట. డిన్నర్ అయితే ఇక్కడ ప్లాన్ చేశారు ఫైర్ క్యాంప్ చుట్టూరుగా. సూపర్ సూపర్. అంతేనా చలి పెడుతుంది ఘోరంగా చలి. చిట్టి చిట్టి దా కూర్చోరు అంతేనా. అమ్మో చల్లగా ఉంది కావచ్చు అయితే. చల్లగా ఉంది కావచ్చు. చిట్టి కూర్చోండి కూర్చోండి చల్లగా ఉండొచ్చు. చల్లగా ఉంది ఘోరంగా చల్లగా ఉంది. అమ్మా ఘోరంగా చీరలు అయితే ఘోరంగా చల్లగా ఉన్నాయండి. అమ్మా పోయి ఇనుప చీరలు వేసిర్రు ఏంది. ఇంకా మళ్ళా ప్లాస్టిక్ చీరలు కూడా కాదు. ఆగే నేను కూర్చొని ఇప్పుడైతే ఆగు. ఇంకా సర్కిల్ గా అయితే చైర్స్ పెట్టించుకున్నాము. ఇనుప చైర్స్ వేసిర్రు కదా ఫుల్ చల్లగా ఉన్నాయి అసలు. వాటి మీద కూర్చుంటే ప్లాస్టిక్ చైర్ వేయలేదు. వాటి ఇట్లా పట్టుకుంటే నాకు బాగా కూల్ ఉన్నాయి అనమాట. ఇంకా అక్కడైతే మా చెల్లి వాళ్ళు వర్ధన వాళ్ళు ఆల్రెడీ ముందు వచ్చి కూర్చున్నారు. మమ్మల్ని కూర్చోండి కూర్చోండి ఏం చల్లగా లేవు కూర్చోండి అంటున్నారు. మస్తు చల్లగా ఉంది కూర్చుందామంటే భయం అవుతుంది. వెనక సైడ్ వ్యూ చూస్తున్నారు ఎంత బాగుందో. మొత్తం కొండల మధ్యలో అనమాట రిసార్ట్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి మొత్తం అంటించేసారు. వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంటే దాన్ని పోసి ఇంకా అంటించారు. కట్టెలు ఎక్కువ ఏమి ఇవ్వలేదండి. మధ్యలో ఒక బండలాగా ఉంది. చుట్టూరుగా ఒక 10 కట్టెలు ఉండొచ్చు అంతే. ఎక్కువ కట్టెలు ఏమి ఇవ్వలేదు. అది అయిపోయే వరకు మనం తినేసేయాలని చెప్పేసి ఇంకా మేమైతే వెలిగించి ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట తినడము. నేనైతే ఇక మేము ఆ రోజు తినాం కాబట్టి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసిన. 2 పన్నీర్ బిర్యానీ, 1 మా ప్లెయిన్ రైస్. ఇంకా చెల్లె వాళ్ళు వచ్చేసి 2 ప్లెయిన్ రైస్ ఇంకో చికెన్ కర్రీస్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా వదిన వాళ్ళు వచ్చేసేమో చికెన్ బిర్యానీ 1 ప్లెయిన్ రైస్ అట్లా ఆర్డర్ చేసుకున్నారు అనమాట. అందరు ఎవరిది వాళ్ళు. ఇంక ఇక్కడికి వస్తే పప్పుచారులైనా అవే రేట్లు ఉంటాయి. చికెన్ బిర్యానీలు ఏవి పన్నీర్ బిర్యానీలైనా అవే రేటు ఉన్నాయండి. పప్పుచారులు చూసినాము అవే రేటు ఉన్నాయి. పప్పుచారు ఇంకేదైనా రైస్ అది ఇది ఇంకోటి ఏదైనా కర్రీ పెట్టుకుందామంటే అది 300-400 ఉన్నాయి. ఇంకా అవే పన్నీర్ బిర్యానీస్ వస్తున్నాయి, చికెన్ బిర్యానీస్ చికెన్ కర్రీస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా పప్పుచారు బదులు ఇవే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అందరం అయితే కూర్చొని తినేస్తున్నాము. చెల్లి పెట్టుకొని తింటుంది. ఇంకా వదిన వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకొని తింటున్నారు. ఇంకా ఆబ్వియస్లీ బాయ్స్ ఎక్కడున్నా కానీ వాళ్ళకి నైట్ ఉండాల్సిందే కదా. వాళ్ళు కూడా ఓపెన్ చేసుకొని వాళ్ళు తాగేస్తున్నారు. ఇంకా నైట్ మేము అప్పటికి అంటున్నాం మీరు ఈ మంట అయిపోయే లోపల తొందరగా తినాలి అది అని అంటే మీరైతే తినండి ఫస్ట్ చూద్దాము అనుకుంటున్నారు అనమాట. ఇంకా మేమైతే పెట్టేసుకొని తినేస్తున్నాము. ఎందుకంటే ఫుల్ చలి పెడుతుందండి. 8 అవ్వస్తుంది కానీ ఎంత చలి అంటే ఇక భరించలేము మనము. మేము ఈ 1 వీక్ వెళ్ళి అప్పుడు అంత చలి లేదు. ఇంక ఇప్పుడు వెళ్ళుంటే మాత్రం ఎంత చలి ఉండేదో నాకు తెలిసి. అయితే అందరం హాయ్ చెప్పేస్తున్నాం చూడండి. మా వాళ్ళు స్టఫ్ ఒకటి పెట్టేసుకొని మంచిగా ఇంకా వేసుకొని తాగుతున్నారు తింటున్నారు అనమాట. ఇంకా ఇక్కడైతే తినేస్తున్నాం చూడండి అందరము. పన్నీర్ బిర్యానీ ఉంది కదా ఎంత బాగుందంటే సూపర్ ఉంది. నేను చెల్లె ఏంటంటే ఒకసారి ఫస్ట్ ఆర్డర్ చేసిన అనమాట పన్నీర్ బిర్యానీ. అది ఆర్డర్ చేసేసరికి కుట్టికి చిన్న చెల్లికి వచ్చేసరికి హనీకి వచ్చేసరికి అయిపోయింది అనమాట. అది
బౌల్స్ చాలా చిన్నగా ఉన్నాయి, అది ఇంకా అందరికి వస్తుంది కదా అన్నట్టుగా ఒకటి పన్నీర్ బిర్యానీ ఒకటి వైట్ రైస్ ఒకటి చెప్పిన. అది ఒకటే బౌల్ అసలు ముగ్గురికి, అది హనీ కుట్టి ఎంత తింటారు, కొంచెం కొంచెం చిట్టికేసరి కూడా అయిపోయింది. ఇక ఒక కుట్టి కొంచెం తిన్నది, కానీ మళ్ళీ నాకు పన్నీర్ బిర్యానీ కావాలని చాలాసేపు వెయిట్ చేసింది కుట్టి అయితే. ఇక మేమేం చేసినాము, మేము తినేసినాం, నేను వైట్ రైస్తో తినేసిన. చెల్లె నాకు పాపం ఎంతైనా అక్క కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి 2-3 బుక్కలు చెల్లె కూడా పెట్టింది నాకు పన్నీర్ బిర్యానీ. తర్వాత ఇంకా నేను మళ్ళీ ఆర్డర్ పెట్టించి మళ్ళీ నేను కుట్టి ఇద్దరం తిన్నామన్నమాట. ఇక్కడైతే అందరం కలిసి తినేస్తాం. ఇంకా అందరిదైతే అయిపోవచ్చింది, ఎందుకంటే ఆ మంట అయిపోయే లోపల మనం తినేసేయాలి కదా, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కదా కూల్గా అనమాట వెదర్ అయితే. ఇంకా మా ముందు సైడ్ కొంచెం వేడిగా ఉంది, బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇట్లా వేడి కూల్గా ఉంది. ఆ మంట అయిపోయే లోపలనే ఇంకా అందరం తినేసినాం. కుట్టి చూస్తున్నారా బిర్యానీ కోసం, అదే పన్నీర్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడైతే ఇంకా అయిపోయినాక అయితే అన్నయ్య వాళ్ళు అంటున్నారు డ్యాన్సులు చేయండి అని చెప్పేసి. మా లేడీస్లో ఎవ్వరు లేచి డ్యాన్సులు చేసేటట్టు లేరు, ఇంకా అట్లనే చూసుకుంటున్నాం తప్పగా మేమైతే డ్యాన్సులు లేవు ఏం లేవు. అప్పటికంటున్నాం తొందరగా తింటే మనం డ్యాన్సులు చేద్దామని అంటున్నాం. కూర్చొని తినేసరికి 9:30 అయింది తెలుసా అండి, అంటే 9 వరకు తిన్నాము, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్నాం అనమాట. ఇంకా తొందరగా వెళ్ళిపోవడం ఎందుకని. ఇంకా వాళ్ళు అంటున్నారు మీరు తిన్నారు కదా వెళ్ళిపోండి, పొద్దున మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి కదా అని. ఇక్కడ అన్నయ్య అయితే డ్యాన్స్ చేస్తున్నాం చూడండి. డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము, ఇవ్వండి తినేసి అందరం అయితే కూర్చున్నాము. ఇగో మా అన్నయ్య డ్యాన్సులు చేస్తున్నారు చూడండి. ఇటు నుంచి అన్న ఇటు రా, మళ్ళీ ఆ కోసం ఎట్టు పోతావు, ఇటు వచ్చి చెయ్యి. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఇది జరగ ఇట్రా అన్న అన్న ఇట్రా, కనబడతలేవు. వదిన వెళ్ళండి మీరు కూడా జాయిన్ కండి. ఏయ్ మా వాళ్ళు డ్యాన్సులు కూడా ఎత్తుర్రు చూడండి. ఇక పంపు కొడుతున్నారు, పంపు కొడుతున్నారు. ఇక మా వాళ్ళది పంపు. కుట్టిపో కుట్టిపో పొండి పాప పో డ్యాన్సులు చేయపోండి, నడవండి. అగో పొండి పొండి పొండి. వేసుకోండి వేసుకోండి. పాట వేరే పెడితే అయిపో, వేరే పాట పెట్టండి, అదేం బాగాలేదు. చేయండి చేయండి, మా వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. ఇదిగోండి లేవండి చెయ్యండి. ఏమైంది పాపలు కుట్టి